సో హలో ఫ్రెండ్స్, పొద్దున్నే ఆగాల్సి వచ్చింది ఈరోజు. ఎందుకు చెప్తా చూడండి. సో గ్లాసులో అయితే కొన్ని మెంతులు ఉన్నాయి కదా. సో దీంతో అయితే మనం మెంతికూర రెడీ చేసుకుందాం. అంటే మెంతికూర తిని చాలా అంటే చాలా రోజులైంది. సో నాకు పప్పు మెంతికూర అంటే చాలా ఇష్టం అనమాట. సో కనపడుతుంది కదా. సో మనం మెంతులు వేసే ముందు అయితే ఫస్ట్ మట్టిని అయితే గొద్దరించాలన్నమాట. సో గొద్దరించిన తర్వాత సో మనం రాత్రి నానబెట్టుకున్న మెంతులు తీసుకుని సో మట్టిలో ఫుల్గా వేసుకొని సో వేసుకున్న తర్వాత మనం మట్టితో కొంచెం కవర్ చేయాలన్నమాట మెంతుల్ని. చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఏ విధంగా కవర్ చేయాలనేది. సో మనకి ఎప్పుడైనా మెంతికూర తినాలంటే ఈజీగా ఇంటికాడే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చిన్న పాట్స్లో మనం వేసుకొని చెయ్యొచ్చు. బట్ ఏంటంటే నైట్ నానబెట్టి ఉండాలి. సో నాకు వచ్చేసి డే 5కి రిజల్ట్ అయితే చూడండి ఎట్లా ఉన్నదో. నెక్స్ట్ ఇది వచ్చేసి డే 10 అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డే 16. చాలా మంచి గ్రోత్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ నేను డే 20లో అయితే వీటిని తీసేసుకున్నాను, హార్వెస్ట్ చేసేసాను అనమాట. సో నాకైతే ఈ గ్రోత్ సరిపోద్ది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంట్లో అలా చేసుకుని వండుకుంటే నిజంగా చాలా చాలా టేస్టీగా కనపడుతుంది అనమాట. పైగా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే మనం మెడిసిన్ ఏం చేయం కాబట్టి. ఏంటో ఇంటికాడ మనకు మనం పండించుకుని తినేది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్, మళ్ళీ కలుసుకుందాం.